ఈ మధ్యకాలంలో యువత సామాజిక మాధ్యమాలలో పేరు కోసం, ఫాలోవర్స్ కోసం, లైక్స్ కోసం రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. కొత్త కొత్త వీడియోలను పెట్టి వాళ్ళ ఫాలోవర్స్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైకి చెందినటువంటి మస్జిద్ షా అనేటువంటి ఒక యువకుడు ఒక విన్యాసాన్ని చేసి ఆ విన్యాసంలో ఒక చెయ్యి, ఒక కాలు పోగొట్టుకున్నటువంటి ఘటన రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హాయ్ కృష్ణ. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం, అలాగే ఒక క్రేజ్ కోసం యువత రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఆ విన్యాసాల్లో కొంతమంది ప్రాణాలనే కోల్పోవలసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మొన్న చూసుకున్నట్లయితే ఒక యువతి ఒక ట్రిప్కి వెళ్ళింది. అక్కడ కొండ మీద నుంచి ఒక వీడియో చేయాలి అనేటువంటి కుతూహలంతో ఆవిడ ఆ వీడియో చేస్తూ కొండ మీద నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఇప్పుడు ఒక యువకుడు మస్జిద్ షా అనేటువంటి యువకుడు ఆయన ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం, లైక్స్ కోసం ట్రైన్తో ఒక విన్యాసం చేశాడు. ఆ విన్యాసం ఏంటనేది మనం వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రన్నింగ్ ట్రైన్, లోకల్ ట్రైన్ ఏదైతే ఉందో దాంతో ఇలా విన్యాసం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ డోర్ పక్కన రాడ్డు పట్టుకొని విన్యాసం చేసి లోపలికి, ఇక్కడైతే మనకు లోపలికి వెళ్ళడం కనిపించింది. అంటే ఒక 10 సెకండ్లు గనక అదే కంటిన్యూ అయినట్లే ప్రాణాలు కోల్పోయాల్సిన పరిస్థితి ఉండేది. మీరు క్లియర్గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అతనే పోస్ట్ చేసుకున్నటువంటి ఒక వీడియో ఇది. అంటే ఫాలోవర్స్ కోసం నేను చెప్పాను కదా మీకు, ఫాలోవర్స్ అండ్ క్రేజ్ కోసం, లైక్స్ కోసం ఇటువంటి విన్యాసాలు చేస్తుండ్రు. వాటిని మళ్ళీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఫాలోవర్స్ని పెంచుకోవడం లేదా లైక్స్ పెంచుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇది ముంబై సెంట్రల్ రైల్వే వాళ్ళ దృష్టికి వెళ్ళడం, రైల్వే పోలీసులు ఈ వీడియో ఆధారంగా ఈ కుర్రవాడి అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వారు ఊహించినటువంటి ఒక పరిణామం అయితే అక్కడ చోటు చేసుకుంది. వారు ఇంటికి వెళ్ళేసరికి ఈ కుర్రోడికి ఒక చెయ్యి, ఒక కాలు ఇరిగిపోయినట్లుగా ఆ పోలీసులు నిజంగా అది చూసి విస్తుపోయారట. ఎందుకంటే ఈ విన్యాసాలు చేస్తున్నటువంటి మస్జిద్ షాకి పోలీసులు వార్నింగ్ ఇవ్వాలి అని ముంబైలో ఉన్నటువంటి తన అడ్రస్ కనుక్కొని మరి తన ఇంటికి వెళ్ళారు. అయితే వారు వెళ్ళేసరికే మస్జిద్ షాకి ఒక కాలు, ఒక చెయ్యి విరిగిపోయింది ఇటువంటి విన్యాసాలు చేయబట్టే. సార్, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అదే ఇప్పుడు యువత అంటే ఎలాంటి ప్రమాదకరమైనటువంటి స్టంట్స్ చేస్తున్నారు. మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం, ఆ లైక్స్ కోసం. అంటే ఇప్పుడు అందరికీ కూడా మనందరికీ తెలుసు సోషల్ మీడియా అనేది ఒక వ్యామోహం లాగా తయారైపోయింది. అక్కడ మీరు యువత అన్నారు, యువతే కాదు ఇవాళ ఫ్యామిలీస్ కూడా, ఈవెన్ గృహిణులు కూడా రీల్స్ అనేవి వాళ్ళ తోచిన మార్గంలో వాళ్ళు కూడా రీల్స్ చేస్తూ ఆ సోషల్ మీడియా వ్యామోహంలో పడిపోయి ఎంతగా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక రీల్ చేసి ఆ రీల్ తోటి ఎలా మనం ఫాలోవర్స్ పెంచుకోవాలా, ఎలా లైక్స్ పెంచుకోవాలి అనేది వాళ్ళు అదొక వ్యసనం కింద మారిపోయింది. ఆ టార్గెట్ పెట్టుకుంటున్నారు, మనం ఇప్పుడు ఇన్ని రీల్స్ చేయాలి, దీంతో ఎంతమందిని సబ్స్క్రైబ్ సంపాదించుకోవాలి అనేది. సో ఇక యువతలో అయితే మనం చూసాం, మీరు చెప్పినట్టు అమ్మాయి ఎవరైతే ఉండారో ఒక ఆమె, ఒక ట్రావెలర్ ఆమె ఈ మధ్య జరిగినటువంటి ఆ కొండ లోయల నుంచి పడిపోయి చాలా ప్రాణాలే కోల్పోయింది. అట్లాగే రీసెంట్గా హైదరాబాద్లో కూడా బైకుల మీద స్టంట్ చేస్తూ శ్రీకాంత్ అనేటువంటి యువకుడు ఇద్దరు వెళ్తూ వెనకతను కింద పడిపోయి తల పగిలిపోయింది, అతను చనిపోయాడు. రీసెంట్గా అది కూడా అక్కడ జరిగింది హైదరాబాద్లోనే. సో ఇలాంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూపించారో ఇక్కడ మస్జిద్ షా అనే అతను, ఆ కుర్రాడు, ఇది ఎప్పుడో జరిగింది, ఎప్పుడో ఏప్రిల్లో ఎప్పుడో తీసినటువంటిది. సో ఇప్పుడు అది వాళ్ళ దృష్టికి వచ్చి మీరు అన్నట్టు అట్లా వార్నింగ్ ఇవ్వడానికో లేకపోతే అతన్ని అసలు
అదుపులో తీసుకోవడానికో అంటే ఇలాంటి మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండటానికి గట్టి వార్నింగ్ ఇవ్వడానికో వెళితే మీరు అసలు షాక్ అయిపోయారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఆ అబ్బాయికి ఒక చెయ్యి లేదు, ఒక కాలు లేదు. సో ఈ స్టంట్ చేసిన అబ్బాయి అయినా మనం వచ్చింది ఇక్కడికి అని చెప్పి చూస్తే అతనే. తర్వాత కూడా అతను అలాంటి స్టంట్స్ ఎక్కడో చేసి ఇలాంటిదే మొత్తానికి రైల్వే స్టేషన్లోనే చేసినట్టు ఆ రీల్ ద్వారా తను ఒక కాలు చెయ్యి కోల్పోయాయని చెప్పేసి తను పోలీసులకి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇవాళ ఈ మస్జిద్దే కాదు, చాలామంది అలా రకరకాల స్టంట్లు చేస్తూ రోడ్ల మీద, రైల్వే స్టేషన్లో, ప్లాట్ఫామ్ మీద, అంతేకాదు ఈవెన్ ట్రైన్ వస్తూ ఉంటే ట్రైన్ వచ్చే టైంలో దానితోటి సెల్ఫీ దిగాలని చెప్పేసి అలా సెల్ఫీలు తీసుకుంటూ క్షణంలో అంటే వాళ్ళు గ్రహించే లోపలే ఆ ట్రైన్ వాళ్ళని ఢీ కొట్టేసేసి సో వాళ్ళు ప్రాణాలను తీసేస్తున్నటువంటి అలాంటి ఉదంతాలు కూడా మనం ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక నిజంగా మీరు అన్నట్లు ఆ సోషల్ మీడియా వ్యామోహంలో వాళ్ళు అసలు పిచ్చి పిచ్చిగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొంతమంది సింహం ముందుకు వెళ్ళి సింహంతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నం చేసి ఈ మధ్య కాలంలో అరుణాచల్ ప్రదేశ్లో ఒక యువకుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇలా అంటే రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఫాలోవర్స్కి కొత్త తరహాలో వీడియోలు అందించాలి, ఫాలోవర్స్ని ఆకట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వీరు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోయి వారు ఇలా ప్రాణాల మీదకి తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితికి అయితే వస్తూ ఉన్నారు సార్. ఏదైనా మామూలుగా అయితే సినిమాల్లో చేసే స్టంట్లు ఇళ్లలో చేయవాకండి అని చెప్పేసి చాలా చోట్ల చెప్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రీల్స్ కోసం, ఆ షార్ట్స్ కోసము, లేదా మొత్తానికి ఏదో ఒక వీడియో తోటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, లేదంటే వాళ్ళకి వేరే ఏ ప్లాట్ఫామ్ లేకపోయినా ఇన్స్టాలోనో తమ సొంత వాటిల్లో లేదంటే ఆ ట్విట్టర్ అకౌంట్లోనూ పెట్టుకొని అలా కూడా అంటే జనాల్ని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జనాల్ని అట్రాక్ట్ చేయాలి. సో అందరి దృష్టి తమ మీద పడాలి. ఈ వ్యామోహంతో, ఈ పిచ్చితోటి వాళ్ళు ఇలాంటి రకరకాల విన్యాసాలకి అవి ప్రాణాల మీదకి తీసుకొస్తాయి అనేది తెలిసి కూడా చేస్తున్నారు. ఇది తెలియకుండా కాదు, తెలిసే. ఇప్పుడు ఈ మస్జిద్ షాని చూసిన తర్వాత ముంబై రైల్వే పోలీసులు విస్తుపోయి ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు, దీని మీద అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతోనే అతను పూర్వం చేసినటువంటి వీడియోని, అలాగే ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది, ఒక చెయ్యి ఒక కాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో ఇటువంటి విన్యాసాలు ఎవరు చేయకండి, ఇటువంటి విన్యాసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అంటూ కూడా రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు యువతకి. అవును. సో అంటే ఇది కేవలం రైల్వే పోలీసులు ఇప్పుడు పెట్టారు, కానీ ఎప్పటి నుంచో మనం చూసుకుంటే తెలంగాణ పోలీసులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానివ్వండి, ఇలాంటి ఘటనలు చాలా చోట్ల అంటే రోడ్ల మీద అత్యంత వేగంగా వెళ్ళటం, కారుల్లో కూడా చాలా మందికి ఎదురుగా వచ్చే వాళ్ళకి, పక్క నుంచి వెళ్ళే వాళ్ళకి వాళ్ళని ఢీ కొట్టుకొని కూడా వెళ్ళిపోవటం, ఇదంతా ఏంటంటే ఒక క్రేజ్, అంటే విపరీతమైన వేగంతో వెళ్ళాలి, ఫ్రెండ్స్ దగ్గర మనం హీరో కావాలి అనే దాంట్లో ఆ మోజులో పడిపోయి వాళ్ళు ఇలాంటి స్టంట్స్కి ప్రాణాలకు తెగించి చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే ఒక రకమైనటువంటి అది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది హీరోయిజం అనుకుంటున్నారు, కానీ అది అవతల వాళ్ళకి చూసుకుంటే అది ఎంత ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. వాళ్ళ ప్రాణాలే కాదు, ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి. సో పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసే హక్కే లేదు మనకి. అలాంటిది ఎదుటి వాళ్ళ పక్క వాళ్ళ ప్రాణాలను కూడా హరించేలా వేసేటువంటి ఇలాంటి స్టంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ ఇప్పుడు ఆ కుర్రవాడిని చూసుకుంటే చిన్న కుర్రవాడు, చాలా మంచి భవిష్యత్తు ఉండేది, ఇప్పుడు ఆ కుటుంబం అంతా సఫర్ అవుతుంది కదా, తమ ఫ్యామిలీని మొత్తాన్ని కూడా సఫర్ చేస్తున్నారు. జీవితాంతం వాళ్ళు ఆ బాధని అనుభవించాలి. ఇప్పుడు అటువంటి విన్యాసాలు చేయబట్టే కదా అతనికి ఒక చెయ్యి ఒక కాలు మిగిలింది. ఇప్పుడు అతను చూసుకున్నట్లయితే తినడం అదే చేత్తో తినాలి, మిగతా కార్యక్రమాలు ఏమైనా చేయాలన్నా అదే చేత్తో చేయాలి. అతను ఫ్యూచర్ని పడంగా పెట్టేసుకున్నాడు కదా, ఇప్పుడు అదంతా ఫ్యూచర్ పోయినట్టే కదా. సో మంచి ఎంత అంటే ఇవాళ యువత ఎన్నో కళ్ళకు అంటూ ఉన్నారు. సో ఇలాంటి వాటి వల్ల క్షణికావేశం అనకూడదు దీన్ని, ఆ సోషల్ మీడియా పిచ్చి ఏదైతే ఉందో దాంట్లో పడి, ఆ వ్యామోహంలో పడి, ఆ ఫాలోవర్స్ కోసమో లేదా హీరో అనిపించుకోవాలని ఆ తాపత్రయంలోనో
ఇలాంటి ఏవో రియల్ స్టంట్స్ చేసి, సో అంటే మామూలుగా అయితే మనం ఏదైనా స్టంట్ చేసేటప్పుడు ఒక పర్యవేక్షకుడి ఉన్నప్పుడు చేసుకోవాలని చెప్తారు స్టంట్స్ ఏమైనా కానీ. అలాంటివి ఏం లేకుండా వీళ్ళు ఇలాంటి పనులు చేసి, ఇప్పుడు ట్రైన్ ఇదే చూసాం మనం అబ్బాయి. సో మిగతా వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఎంత భయపడిపోయి ఉంటారు అతను చేసే పనికి. కొంతమంది ఎవరన్నా అతని స్నేహితులు ఏమైనా ఎంకరేజ్ చేయొచ్చాము ఇట్లాంటివి, కానీ మిగతా వాళ్ళందరూ కూడా అది భయాన్ని కలిగించేటువంటి విషయమే. అక్కడ ఏదైనా అడ్డుకు వస్తే అతని పరిస్థితి ఏంటి? సో అలాంటిది జరిగి తర్వాత ఎప్పుడో జరిగినప్పుడు చేసినప్పుడు అలాంటి స్టంట్ అతను అలాంటి ఒక కాలు చేయి మాత్రమే పోయింది, ప్రాణాలు కూడా పోవచ్చు, లేకపోతే అసలు ఇంకా వేరే బ్రెయిన్ డెడ్లు కూడా కావచ్చు, అవి మరీ దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి యువత అనేవాళ్ళు కూడా ఇలాంటివి కాదు చేయాల్సింది. సో తమకెంతో భవిష్యత్తు ఉంది. సోషల్ మీడియా అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు. సో దానికోసం తమ జీవితాన్ని బలిపెట్టుకోకూడదు, అలాగే తమ కుటుంబాలకి తీరనటువంటి బాధను మిగల్చకూడదు. అది యువత గ్రహిస్తే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.